ఉంటాయి 10 నుండి ఒకటి వస్తాయి. సో ఫస్ట్ వన్ we can discuss about the our chapter is the weightage of this chapter is only 2 marks question will be asked in the IP examination. So the second chapter, so what is the chapter name? Units and measurements, ప్రమాణాలు మరియు కొలతలు. సో ఇది ఏముంది ఒకసారి చూడండి, మెజర్మెంట్. సో before going to this topic, I will explain some fundamental introduction about the measurements and unit. So first one, we can take the quantity. So what I am saying here, quantity, rasi ante emiti. So how we can define quantity? So the quantities. So quantities are 2 types. So first one, physical quantity, and the second one, non physical quantity. సో ఇక్కడ ఏమని చెప్తున్నా, మనకు రాసులు అనేటి ఎన్ని రకాలు? ఇక్కడ మనకు 2 రకాలు. ఏంటి అవి? మనకు ఒకటి భౌతిక రాశులు, రెండోది ఏమని చెప్తున్నా, భౌతిక రాశులు కానివి. సో ద quantities are 2 types. So first one is the physical quantity and second one is the non-physical quantity. So what is the meaning of physical quantity? So how to we can define the physical quantity? Measurable quantities, measurable అంటే కొలవగలగా, measurable quantities are called physical quantity. So our physics is always related to the physical quantities. So second one, non-physical quantity means it could not measurable. So the measurable quantities are physical quantities and we cannot measurable the quantities are called non-physical quantities. ఏవైతే మనము కొలవగలుగుతున్నామో ఆ కొలవడానికి వీలుండే రాశులను ఏమంటాము అంటే మనము భౌతిక రాశులు అంటాం. కొలవడానికి వీలుండాలి అంటే మన చేత కొలవబడి ఉండాలి. అలాంటి రాశులు ఏంటి మనకు? ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాం. కొలవడానికి అనుగుణంగా ఉంటే ఏంటి మనకు? లెంత్ మనం కొలవగలుగుతున్నాం. సో ద లెంత్ ఈజ్ మెజరబుల్ ఇన్ మీటర్, సెంటీమీటర్, కిలోమీటర్స్, మిల్లీమీటర్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ mass of the object, mass of any body, it will be measured in kilograms. And next one, the next physical quantity is time and etc. So the time will be measured in seconds, hours, minutes, years. So these all are the examples of the physical quantities. So the measurable quantities are called physical quantities. And the second one, non-physical quantities. So we cannot measure the physical quantities. So we cannot measure the quantities. So they are called non-physical quantities. Now I can write the examples of the non-physical quantities. So emotions of human being, emotions. And next one, expressions of the human being. So these are we cannot measure this type of quantities. సో ఇక్కడ ఏమని చెప్తున్నా, మనము రాసులు అనేటి మనకు 2 రకాలు. ఇవన్నీ దేనికి రిలేటెడ్? మనకు మెజర్మెంట్ అంటే కొలతలు, కొలవడానికి అనుగుణంగా ఉండేది. ఏంటివి రాసులు? మనకి ఇక్కడ భౌతిక రాసులు, భౌతిక రాసులు కానివి. భౌతిక రాసులు అంటే ఏం చెప్తాడు? కొలవడానికి అనుగుణంగా ఉండే, కొలిచే వాటిని ఏమంటాం మనము? భౌతిక రాశులు అంటాం. కొలవడానికి వీలు లేని రాశులను ఏమంటాం మనము? భౌతిక రాశులు కానివి అన్నట్టు. సో ఇక్కడ మనకు భౌతిక రాశులకు ఉదాహరణలు ఏంటి మనకు అంటే మనకు కొలవగలగాలి. అలాంటి ఏమున్నాయి మనకు? పొడవుని ఎందులో కొలుస్తాం మనము? మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్. సో ఇందులో మనం పొడవును కొలుస్తాము. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ద్రవ్యరాశి, మానవ శరీరం యొక్క ద్రవ్యరాశి, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి
ద్రవ్యరాశిని కొలవాలంటే ఏ ప్రమాణం వాడతాం మనము? గ్రాములు, కిలోగ్రాములు వాడుతున్నాము. నెక్స్ట్ వన్ ఏమని చెప్తున్నా? కాలము. కాలాన్ని ఎందులో కొలుస్తాం మనము? సెకండ్లలో కొలుస్తాము. అంటే ఇవన్నీ ఏంటి మనకు? ఇవి మొత్తం కూడా భౌతిక రాశులు. పొడవు, ద్రవ్యరాశి, కాలము వీటన్నిటిని మన చేత కొలవబడుతున్నాయి. కాబట్టి కొలవలే రాశులను ఏమన్నా మనము? భౌతిక రాశులు అన్నాం. రెండోది ఏమంటున్నాం? భౌతిక రాశులు కానివి, అంటే కొలవడానికి అనుగుణంగా లేని రాశులను భౌతిక రాశులు కావు. అవి ఏంటి మనకు? ఎమోషన్స్. నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెషన్. మన యొక్క బాధను కానీ, కోపాన్ని కానీ, మనోభావాలను కానీ మనము కొలవలేము. అలాంటి వాటిని ఏమంటామంటే భౌతిక రాశులు కానివి అని. సో ఇవన్నీ ఏంటి మనకు? క్వాంటిటీ. ద క్వాంటిటీస్ ఆర్ టూ టైప్, ఫిజికల్ క్వాంటిటీ అండ్ నాన్ ఫిజికల్ క్వాంటిటీ. సో ద మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ద ఎగ్జాంపుల్స్ ఆర్ ద లెంత్, టైమ్ అండ్ మాస్ ఎక్సెట్రా. And next one, non-physical quantity. We cannot measure the quantities. That type of quantities are called non-physical quantities. So the example are the emotions and expression. So next one. So our topic is physical quantity. So now we can write the next one is physical quantities. So quantities, different type of quantities. So in that one we can take physical quantity. So our topic is physical quantity or physical quantities. Physical quantity or physical quantities means measurable quantities. కొలవగలిగిన రాశులను ఏమంటామంటే భౌతిక రాశులు. మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. నౌ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. వాట్ ఐ యామ్ సేయింగ్ హియర్? ఫండమెంటల్ quantities or fundamental physical quantities. It is also called base quantities, base physical quantities. And the second one is called derived quantities or derived physical quantities. So quantities are two types, physical quantities and non-physical quantities. So our topic is physical quantity. So the physical quantities are two types. First one is fundamental physical quantities or fundamental quantities. It is also called base physical quantities. And the second one, derived physical quantities, and also it is also called derived quantity. So how we can define the fundamental quantities or base quantities, and the second one derived physical quantity. సో భౌతిక రాశులు అనేటివి మళ్ళీ రెండు రకాలు. ఇదే మన టాపిక్. ఇక్కడ నుండి సిలబస్ స్టార్ట్ అవుతుంది మనకు. ఆ భౌతిక రాశులు ఏమని చెప్తున్నాం ఇక్కడ? రెండు రకాలు. ఆ రెండు రకాల భౌతిక రాశులు ఏమంటున్నాము? మొదటి ఏంటిది మనకు? ప్రాథమిక భౌతిక రాశులు. ప్రాథమిక భౌతిక రాశులు. రెండవ దాన్ని ఏమంటున్నాం మనము? చూడండి, ప్రాథమిక. రెండవది డిరైవ్డ్, ఉత్పన్న భౌతిక రాశులు. భౌతిక రాశులు మళ్ళీ రెండు రకాలు. ప్రాథమిక భౌతిక రాశులు, రెండోది ఏమని చెప్తున్నా? ఉత్పన్న భౌతిక రాశులు. సో ఫస్ట్ వన్ we can learn about the define the fundamental quantities. What I am saying here? So the first one fundamental physical quantities are fundamental quantities. It is also called base quantities. So how we can define the fundamental physical quantities? So I can definition of the definition how it will be defined the fundamental whose or which physical quantities. What I am saying here? Which physical quantities? Whose physical quantities? Which physical quantities will be do not depend on other quantities. What I am saying here? Whose physical quantities? Which physical quantities? It will be do not depend. What we write? Do not depend on other quantities.
on other quantities. So such type of physical quantities are called fundamental physical quantities. So what I am saying here, fundamental physical quantities whose physical quantities does not depend on other physical quantities. So such type of, they are called fundamental physical quantities or base physical quantities. And next one, the second one. So the second one is derived physical quantities. Derived quantities. So now we can define the derived physical quantity. So the derived whose physical quantities, which physical quantity will be depend on other physical quantities. What are the other physical quantities? The other physical quantities are fundamental physical quantities. So it will be depend on other physical quantities, other quantities. And what I am saying here, it will be depend on fundamental quantities. So they are called derived physical quantities. So what is the difference between the fundamental physical quantities and derived physical quantities? So how we can define the fundamental physical quantity? So whose physical quantities will be depend on other quantities? It did not depend on other quantities. They are called fundamental physical quantities. Derived physical quantities whose physical quantities will be depend on other quantities or it will be depend on fundamental physical quantity. They are called derived physical quantities. So fundamental physical quantities, it will not depend on other quantities, means it will be independent on others. But derived physical quantities, it will be dependent quantities. So it is called derived physical quantity. సో ఇక్కడ ఏమని చెప్తున్నాం మనము, భౌతిక రాశులు రెండు రకాలు, ప్రాథమిక భౌతిక రాశులు, ఉత్పన్న భౌతిక రాశులు. ప్రాథమిక భౌతిక రాశులు అంటే ఏమిటి? ప్రాథమిక భౌతిక రాశులు అంటే ఏంటి అంటే, ఏ ఇతర భౌతిక రాశుల పైన అయితే, ఏ భౌతిక రాశులైతే ఇతర భౌతిక రాశుల పైన ఆధారపడి ఉంటాయో, ఆధారపడి ఉండవో అలాంటి వాటిని ఏమంటామంటే ప్రాథమిక భౌతిక రాశులు అంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రాథమిక భౌతిక రాశులు ఇతర భౌతిక రాశుల పైన ఆధారపడి ఉండవు. దాని అర్థమేంటి? ఇవి స్వతంత్రంగా ఉంటాయి. స్వతంత్రంగా ఉండే భౌతిక రాశులను ఏమంటామంటే ప్రాథమిక భౌతిక రాశులు అంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్, రెండోది ఉత్పన్న భౌతిక రాశులు. ఉత్పన్న భౌతిక రాశులు అంటే ఇవి ఉత్పాదింపబడతాయి. వేటి నుండి ఉత్పాదింపబడతాయి? ప్రాథమిక భౌతిక రాశులను ఉత్పాదింపబడతాయి. మరి ప్రాథమిక భౌతిక రాశులను ఉత్పాదింపబడతాయి అంటే ఇవి ప్రాథమిక భౌతిక రాశుల పైన ఆధారపడి ఉంటాయి. ఇతర భౌతిక రాశుల పైన, ఇతర భౌతిక రాశులు ఏంటి? ఇక్కడ మనకు ప్రాథమిక భౌతిక రాశులు. ఇతర భౌతిక రాశుల పైన ఆధారపడి ఉండే భౌతిక రాశులు ఏమంటామంటే ఉత్పన్న భౌతిక రాశులు అంటాము. లేదా ప్రాథమిక భౌతిక రాశుల పైన ఆధారపడి ఉండే భౌతిక రాశులను ఏమంటాము అంటే ఉత్పన్న భౌతిక రాశులు అంటాము. ఇక్కడ ఒకసారి చూడండి, రెండింటి మధ్య భేదాలు ఒకసారి చూడండి. ఫస్ట్ ఏమని చెప్తున్నా మనము, ప్రాథమిక భౌతిక రాశులు ఇవేంటి? మనకు ఏ ఇతర భౌతిక రాశుల పైన ఆధారపడి ఉండవు కాబట్టి వీటిని ఏమంటామంటే ఇవి స్వతంత్రంగా ఉంటాయి అని చెప్తాం మనం. నెక్స్ట్ తర్వాత రెండోది ఏముంది మనకు, ఉత్పన్న భౌతిక రాశులు. ఇవి ఇతర భౌతిక రాశుల పైన ఆధారపడి ఉంటున్నాయి కాబట్టి ఈ భౌతిక రాశులు స్వతంత్రముగా ఉండవు. సో ఇక్కడ ఒకసారి చూడండి ఏమన్నాం. సో ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద derived physical quantity. Now we can explain the units of the physical quantities. So now we can write the, so the first one is the fundamental physical quantity. So fundamental physical quantity, it will be have fundamental units. So the units are, you can take the units
these units are two types. So the first one is it is called fundamental units, and the second one it is called derived units. So the units are two types. First one is the fundamental unit and second one is the derived unit. ప్రమాణాలు రెండు రకాలు. ఓకేనా? ఇంతకుముందు ఏం తీసుకున్నాం? భౌతిక రాశులు రెండు రకాలు, ప్రాథమిక భౌతిక రాశులు, ఉత్పన్న భౌతిక రాశులు. వాటి యొక్క నిర్వచనాలు నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ తర్వాత ప్రమాణాలు ఎన్ని రకాలు? మళ్ళీ రెండు రకాలు. ఏంటి మనకు? ప్రాథమిక ప్రమాణాలు, రెండవది ఏముంది? ఉత్పన్న ప్రమాణాలు. భౌతిక రాశులు రెండు రకాలు, ప్రాథమిక భౌతిక రాశులు, ఉత్పన్న భౌతిక రాశులు. ప్రమాణాలు రెండు రకాలు, ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాలు. సో ద యూనిట్స్ ఆర్ టూ టైప్స్, ఫండమెంటల్ యూనిట్స్ and derived units. So how it will be defined, the fundamental unit and derived unit? So the first one, fundamental units. So how it will be defined? ప్రాథమిక ప్రమాణాలు అంటే ఏమిటి? So the first one, how it will be defined, the fundamental unit. So whose units are, which units are, do not depend on other units. So what I am saying, do not depend on other quantities means it will be do not depend on other units. So they are called fundamental unit. ఏ ఇతర ప్రమాణాలపైన ఆధారపడని ప్రమాణాలు ఏమంటామంటే ప్రాథమిక ప్రమాణాలు అంటాము. సో హూజ్ యూనిట్స్ ఆర్, it does not depend on other units, they are called fundamental units. And next one, second one. So the second one is derived units. So the derived units, how it will be defined, the derived units? So the first one, it will not depend on other units. So the derived, whose units are will be depend on other units. So whose units, which units are, it will be depend on fundamental units, they are called derived units. ఉత్పన్న ప్రమాణాలు అంటే ఏంటి? మనకు ఇతర ప్రమాణాల పైన ఆధారపడే ప్రమాణాలను. ఉత్పన్న ప్రమాణాలు అంటే ఏం చెప్తున్నాము? ఇతర ప్రమాణాల పైన ఆధారపడే ప్రమాణం ఏమంటామంటే ఉత్పన్న ప్రమాణాలు అంటాం. మరి ఇక్కడ ఏమని చెప్తున్న? ప్రాథమిక ప్రమాణాలు అంటే ఏ ఇతర ప్రమాణాల పైన ఆధారపడని ప్రమాణాలను మనం ఏమనాలి? ప్రాథమిక ప్రమాణాలు అంటాం. సో ఫస్ట్ వన్, ద units are two types, fundamental units and derived. So fundamental units, so whose units will be, it does not depend on other units, they are called fundamental units. Means the fundamental units are independent units. And next one, derived units. So how it will be defined, derived units? So the whose units are, it will be depend on other units, they are called derived units. So the derived units, it will be depend on fundamental units. So it are independent units, it are dependent units, and the fundamental units are independent units. Now we can take the example of fundamental units. So the fundamental units example are, first one, meter is the fundamental unit, and next one, kilogram, kg, it is also fundamental unit, and the second, and etc. So these all are the fundamental units. And next one, example of the derived units. Now we can take the Newton, and next one joule, and next one watt, and etc. So these are all called derived units. So where we can take the units, meter is the unit, SI unit of length, SI units are meter, and kilogram, kg, so this is the SI unit of mass. And next one, second, it is the SI unit of time. And next one, Newton is the SI unit of force.
And next one, joule is the SI unit of work and energy. And next one, watt is the SI unit of power. సో ఇక్కడ మనకు ప్రాథమిక ప్రమాణాలకు ఉదాహరణలు, మన ప్రాథమిక ప్రమాణాలకు ఉదాహరణలు ఏమేమి తీసుకున్నాం ఒకసారి చూడండి. మీటర్లు, సో మీటర్ ఎం చేత ఇచ్చొచ్చు లేదా మీటర్. నెక్స్ట్ రెండోది ఏముంది మనకు కిలోగ్రామ్, తర్వాత మూడోది ఏముంది సెకండ్. మరి మీటర్, మీటర్ దేనికి ప్రమాణాలు, పొడవుకు ప్రమాణం తీసుకుంటాం. రెండు కిలోగ్రామ్, కిలోగ్రామ్ దేనికి ప్రమాణం తీసుకుంటాం మనము, ద్రవ్యరాశి, వస్తువు యొక్క ద్రవ్యరాశికి ప్రమాణం తీసుకుంటాం. నెక్స్ట్ ఏం తీసుకుందాం మనము, సెకండ్ తీసుకుందాం. సెకండ్ దేనికి ప్రమాణం మనకు, కాలానికి ప్రమాణము. నెక్స్ట్ తర్వాత ఉత్పన్న ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాలు ఏముంది మనకు, న్యూటన్, న్యూటన్ దేనికి ప్రమాణం తీసుకుంటాం మనం, న్యూటన్ బలానికి ప్రమాణం తీసుకుంటాం. నెక్స్ట్ జౌల్, జౌల్ దేనికి ప్రమాణం తీసుకున్నాం, పని లేదా శక్తికి ప్రమాణం తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఏముంది మనకు వాట్, వాట్ దేనికి ప్రమాణం తీసుకుంటాం మనం, సామర్థ్యానికి ప్రమాణం తీసుకుందాం. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దిస్ ద 2 marks question will be asked in the IP examination. So the question is, distinguish between the fundamental units and derived units. సో ప్రాథమిక ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాల మధ్య భేదమేమి. సో ప్రాథమిక ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణ భేదం. We can take the box and the first serial number. So first one, first column lo fundamental units, second column lo derivatives. So first one we can define the fundamental units. So whose units, which units, it does not depend on other units, they are called fundamental units. And next one, derived units. So which units are, it will be depend on other units. Which units are, it will be depend on fundamental units, they are called derived units. And the fundamental units are independent units and derived units are dependent units. And next one we can write the example. ప్రాథమిక ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాల మధ్య భేదాలు ఏమిటి, బాక్స్ లో రాయాలి. 2 marks question. సో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, ఫస్ట్ సెకండ్ కాలంలో ఏం రాయాలి మనము, ప్రాథమిక ప్రమాణాలు. నెక్స్ట్ కాలంలో ఏం రాయాలి మనము, ఉత్పన్న ప్రమాణాలు రాయాలి. డెఫినేషన్, ప్రాథమిక ప్రమాణాలు అంటే ఏంటి మనకు, ఇతర భౌతిక రాశి, ఇతర ప్రమాణాలపై ఆధారపడిన ప్రమాణాలు ప్రాథమిక ప్రమాణాలు అంటాం. ఇతర ప్రమాణాలపై ఆధారపడి ఉండే ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు అంటాము. వీటికి ఏం రాయాలి, ఒక పాయింట్ రాయాలి. ఇవి స్వతంత్రంగా ఉంటాయి, ఇవి ఆధారపడతాయి లేదా ఇవి ఉత్పాదింపబడతాయి. నెక్స్ట్ ఉదాహరణలు రాయాలి. ఇది మనకు 2 marks question. So now we can take the 2 different type of units. What are they? So first one is the fundamental units and the second one is the derived units. So now we can take the combination of the set of we can write what I am saying here. So the set of fundamental units plus second one derived units. So it is called system of units. So what I am saying here, a complete set of fundamental units plus derived units, it is called system of units. సో ప్రమాణాల వ్యవస్థ అంటే ఏం తీసుకోవాలా మనం, అందులో ఏముండాలి మనకు, ప్రాథమిక ప్రమాణాలు మరియు ఉత్పన్న ప్రమాణాలు, ఈ రెండింటిని కలిపి అంటే ఈ మొత్తం ప్రమాణాల వ్యవస్థను ఏమంటాం మనం చూడండి. ఇక్కడ ప్రాథమిక ప్రమాణాలను మరియు ఉత్పన్న ప్రమాణాలు కలిపితే మనకు వచ్చేది ఏంటి అంటే ప్రమాణాల వ్యవస్థ. సో ఇట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్, ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ fundamental units and derived units, it is called system of units. So the system of units are 3 types. So first one we can write the system of units. Now I can take the total system of units are how many types, 3 types. So ప్రమాణాల వ్యవస్థలు మనకు 3 రకాలు. ఏంటి ఆ 3 రకాలు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Now we can take the serial number. So we can write 1, 2, 3. And next one we can write system. So the systems are 3 types. So first one
FPS, second one CGS, third one MKS, and next one serial number, system, and we can take the physical quantity. So length, first physical quantity, and the second one mass, and third one we can write time. So this is the third physical quantity. So how many system of units? We can take the system of units are 3 types. So the first one is the FPS system. FPS system ప్రమాణాల వ్యవస్థలు 3 రకాలు. సో 3 రకాలు ఏంటి మనకు? ఫస్ట్ వన్ FPS వ్యవస్థ, రెండోది ఏంటి మనకు? CGS వ్యవస్థ. ఓకేనా? నెక్స్ట్ మూడోది ఏముంది మనకు? MKS వ్యవస్థ. So what I am saying here, the total combination of a complete set of fundamental units and derived units, it is called system of units. So the system of units are mainly classified into 3 types. ప్రమాణాల వ్యవస్థలు 3 రకాలు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. FPS system, CGS system, MKS system. So now we can measure the length, mass, time, పొడవు, ద్రవ్యరాశి, కాలము. వీటికి ప్రమాణాలు ఏమైతే ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద what I am saying here, length. Now we can write the where we can observe the first letter in the system of unit. So F, C, M. So in MKS system, the length will be taken in meter. And next one, CGS system, the length will be measured in CGS system. C means centimeter. And next one, F means it will be measured in foots. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం రాస్తున్నాం? ఫిజికల్ క్వాంటిటీ ఏముంది మనకు? భౌతిక రాశి, లెంత్, పొడవును మనం ఎందులో కొలవాలి? మనకి ఎన్ని రకాల ప్రమాణాల వ్యవస్థలు ఉన్నాయి? 3 రకాల ప్రమాణాల వ్యవస్థలు ఉన్నాయి. ఏంటి అవి మనకు? MKS, CGS, FPS. MKS లో ఫస్ట్ లెటర్ ఏంటి మనకు? M. ఇట్ విల్ బి రిప్రజెంట్. M దేనికి తెలుస్తుంది? మీటర్. అంటే పొడవుకు MKS పద్ధతిలో ప్రమాణము మీటర్, పొడవుకు CGS పద్ధతిలో ప్రమాణము సెంటీమీటర్, పొడవుకు FPS పద్ధతిలో ప్రమాణము ఫూట్, అంటే అడుగులలో కొలవడం. సో మీటర్, సెంటీమీటర్, ఫూట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద లెంత్. We can take different type of systems. Next one, mass, ద్రవ్యరాశి. So in MKS system, K means it is called kilogram. Kilogram is the unit of mass in MKS system. CGS, G means it is called gram. Gram is the CGS unit of mass. And next one, FPS, P means pound. So pound is the FPS system of mass. నెక్స్ట్ వన్, దెన్ లాస్ట్ వన్. మనకి ఇక్కడ ఏముంది ఒకసారి చూడండి. ద్రవ్యరాశిని కొలవాలంటే 3 రకాల ప్రమాణాలు తీసుకున్నారు. 3 వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఏంటి మనకు? కిలోగ్రామ్, గ్రామ్, పౌండ్లలో కొలుస్తున్నాం. దెన్ లాస్ట్ వన్ S. సో ద ఫిజికల్ క్వాంటిటీ ఇస్ టైమ్. టైమ్ విల్ బి మెజర్డ్ ఇన్ సెకండ్. సింపుల్లీ వి కెన్ రైట్ సెకండ్. సో ఇక్కడ కాలానికి మనం ఏం రాస్తున్నాం? ప్రమాణాలు సెకనులు. అంటే మనం ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా, MKS తీసుకున్నా, CGS తీసుకున్నా, FPS తీసుకున్నా, ఏ వ్యవస్థ తీసుకున్నా ప్రమాణం ఏంటి మనకు? సెకండ్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద IP ఎగ్జామినేషన్, 2 మార్క్స్ క్వశ్చన్. సో ద క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద IP ఎగ్జామినేషన్. సో ఆ క్వశ్చన్ ఏంటి మనకు? Same physical quantity have different units. Why? Same physical quantity have different units. Why? So the example is length. The length will be measured in meter, centimeter, foot. So why we are taking different units? The physical quantity is only one, length.
the length will be measured in meters, and also it will be measured in centimeter, and also it will be measured in foot. Why we are taking different units? సో ఇక్కడ ఒకే భౌతిక రాశి తీసుకున్నప్పుడు, ఒక భౌతిక రాశి తీసుకున్నప్పుడు ఆ భౌతిక రాశి ఏంటి కదా మనకు పొడవు. మరి ఒక్క భౌతిక రాశికే 3 రకాల ప్రమాణాలు, అంటే వేరు ప్రమాణాలలో ఎందుకు కొలుస్తున్నాం మనం? ఒకే ప్రమాణంలో కొలవచ్చు కదా, అంటే దానికి రీజన్ ఏంటి? సో a physical quantity, it will be depend when we are measuring a physical quantity. ఒక భౌతిక రాశిని మనం కొలిచినప్పుడు, సో it will be depend on size of the physical quantity, magnitude of the physical quantity. So what I am saying here, when we can measure a physical quantity, it will be depend on so size or magnitude of the physical quantity. ఒక భౌతిక రాశి తీసుకున్నప్పుడు ఆ భౌతిక రాశి యొక్క పరిమాణము, ఆ పరిమాణం మీద ఆధారపడి మనం ప్రమాణాల వ్యవస్థ తీసుకుంటాం. ఏ విధంగా ఒక చూడండి, లెంత్. సో నౌ వీ కెన్ మెజర్ ద లెంత్ ఆఫ్ ద పెన్. ఓకేనా? ఈ పెన్కి సంబంధించిన పొడవు కొలవాలి అంటే మనం ఏం తీసుకుంటాం? మనము సెంటీమీటర్స్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ ద బోర్డ్, లెంత్ ఆఫ్ ద వైట్ బోర్డ్. ఈ బోర్డు యొక్క లెంత్ మెజర్ చేయాలంటే ఏం తీసుకుంటాం? మనము మీటర్స్ లో తీసుకుంటాం. సో ఇక్కడ మెజర్ చేసేది లెంతే, ఇక్కడ మెజర్ చేసేది లెంతే. నెక్స్ట్ వన్, లెంత్ బిట్వీన్ ద, డిస్టెన్స్ బిట్వీన్ ద విలేజ్ టు విలేజ్. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి మనం పొడవును మెజర్ చేయాలి, కొలవాలి అంటే మరి సెంటీమీటర్లు సరిపోతాయా? సరిపోవు. మీటర్లు సరిపోతాయా? సరిపోవు. ఏం తీసుకోవాలి? మనము కిలోమీటర్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి చూడండి ఒకసారి, మనము పెన్, we can measure the length of the pen, length మెజర్ చేస్తున్నాం ఎందులో? సెంటీమీటర్స్ లో. we can measure the white board, length of the white board, it will be measured in meters. we can measure the length between the village to village, town to town, it will be measured in kilometers. సో అన్నిటిలో కామన్ ఏముంది? మనకు లెంత్ మెజర్ చేస్తున్నాం. మరి లెంత్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సో ఎనీ ఫిజికల్ క్వాంటిటీ we can measure, we can take the different type of units, it will be depend on magnitude, size of the physical quantity. So we can take the different type of unit system. ఓకేనా? అంటే ఇది ఒక భౌతిక రాశిని వేరు పద్ధతిలో కొలవడానికి గల కారణం ఏంటి అంటే, ఒక భౌతిక రాశి అనేది దాని యొక్క పరిమాణము, ఆ పరిమాణాన్ని దాని యొక్క వ్యాప్తిని ఆధారంగా చేసుకొని మనము వేరు ప్రమాణాల వ్యవస్థ తీసుకున్నాం. సో ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఆర్, వీ కెన్ టేక్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ 3 టైప్స్: FPS system, CGS system and MKS system. So this is a very important question. So we can measure any physical quantity, it will be depend on size and magnitude of the physical quantity. When the size and magnitude of physical quantity will be changed, then the measurable system is also changed. Okay, friends, these are the related to the system of unit. So in this class we can learn about the quantities, different type of quantities. So the quantities are 2 types: physical quantities, non-physical quantities. రాశులు 2 రకాలు: భౌతిక రాశులు, భౌతిక రాశులు కానివి. నెక్స్ట్ వన్, భౌతిక రాశులు మళ్ళీ 2 రకాలు. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ 2 టైప్స్: ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. భౌతిక రాశులు 2 రకాలు: ప్రాథమిక భౌతిక రాశులు, ఉత్పన్న భౌతిక రాశులు. నెక్స్ట్ వన్, we can take the different type of units. Units are classified into again 2 types: fundamental units, derived units. So this is the important question, 2 marks question. మనకు ప్రమాణాలు 2 రకాలు: ప్రాథమిక ప్రమాణాలు, ఉత్పన్న ప్రమాణాలు. ఓకేనా? వాటి మధ్య భేదాలు, అది క్వశ్చన్ మనకు. నెక్స్ట్ తర్వాత ఏం రాస్తున్నాం మనము? సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ప్రమాణాల వ్యవస్థలు. ఎన్ని రకాలు? మనకు 3 రకాల వ్యవస్థలు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.